ద్వారా ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండేట్టుగా చేసే బాధ్యత మనందరిది అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇవన్నీ చేసుకుంటూనే మీరు ఒక్కసారి చరిత్ర కూడా ఒకసారి చూస్తే కొన్ని కీలక అంశాలపై అందరికీ అవగాహన ఉండాలి. రాజకీయ అవినీతిని ప్రజలు పట్టించుకోరని అపోహలున్నాయి, కానీ ఇది నిజం కాదు. అందుకే అవినీతిపై టీడీపీ ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటుంది. పోరాడాం, మళ్ళీ పోరాడుతూనే ఉంటాం. 4 దశాబ్దాల ప్రయాణంలో అవినీతి పైన రాజీ లేని పోరాటం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఉమ్మడి రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం నుంచి నిన్నటి వరకు విధ్వంస పాలన వరకు మరువలేని పోరాటాలు చేసిన పార్టీ తెలుగుదేశం. ఉమ్మడి రాష్ట్రంలో రాజా ఆఫ్ కరప్షన్ అనే పేరుతో లక్షల కోట్ల అవినీతిపై తెలుగుదేశం పోరాటం నిజమని సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు ఆ తర్వాత తేల్చే పరిస్థితికి వచ్చారు. అది మన క్రెడిబిలిటీ. మనం ఎప్పుడు కూడా ఆరోపణలు చేయం. వాస్తవాల్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎక్కడ అవినీతి చేసినా చివరి వరకు పోరాడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్డు కానీ, వ్యాన్పిక్ సిటీ కానీ, హిందూకి ఇచ్చిన భూములు కానీ, లేపాక్షి భూములు కానీ, ఇలాంటివన్నిటిపైన మనం పోరాడాం. దాని పర్యవసానం తర్వాత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అన్ని ఒప్పుకునే పరిస్థితికి వచ్చారు. ఓబులాపురం ఆక్రమ మైనింగ్పై మనం చేసిన ఉద్యమం నాడు దేశంలోనే ఒక సంచలనం. ఓబులాపురం అక్రమాలు నిజమని 10 ఏళ్ల తర్వాత కోర్టులు కూడా గుర్తించాయి. నిందితులకు శిక్షలు వేశాయి. మనం చేసిన ప్రతి పోరాట ఫలితం నేడు కళ్ళ ముందర కనపడుస్తుంది. అది తెలుగుదేశం ప్రత్యేకతని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో ప్రభుత్వాలు చేసిన అవినీతి ఒక ఎత్తు అయితే వైసీపీ ప్రభుత్వ అక్రమాలు మరొక ఎత్తు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విధ్వంస పాలకుల స్కాముల లెక్క పెడుతున్నాం. ఇన్వెస్టిగేషన్కి ఆర్డర్లు ఇచ్చాం. తప్పకుండా ఒకటే చెప్తున్నా, ఎవరు అవినీతి చేసినా కక్కిచ్చే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే మాదిరిగా ఎన్నికల్లో మనల్ని గెలిపించి అవినీతి పాలకుల్ని ప్రజలు తరిమేశారు. అక్రమార్కుల్ని శిక్షించే బాధ్యతలు మనకిచ్చారు. ప్రజా సంపద దోపిడీ చేసిన వారిని, గాడి తప్పిన నాయకుల్ని, అధికారుల్ని ఉపేక్షించే సమస్య లేదు. తప్పు చేసిన వారికి ఆలస్యం కావచ్చేమో కానీ శిక్ష తప్పదని మరొకసారి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మనం అధికారం చేపట్టి ఏడాది అయింది. ఏడాది కింద రాష్ట్రంలో సంక్షోభం, ఉద్యమ స్ఫూర్తితో, అద్భుత చైతన్యంతో ప్రజలు పట్టం కట్టారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని బాధ్యతగా స్వీకరించాం. ప్రతిరోజు ప్రతి గంట ప్రజల కోసమే పనిచేస్తున్నాం. ఒక మంచి ఆలోచనలు మీ అందరితో కలిసి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అనుభవంతో, ఆలోచనతో, కేంద్ర సహకారంతో కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన సమన్వయంతో ఒక్కొక్క ఇటుక పేర్చుతూ రాష్ట్రాన్ని నిలబడుతున్నాం. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. 2024లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి స్వాతంత్రం వచ్చింది, స్వేచ్ఛ వచ్చిందని మరొక్కసారి
విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రజల్లో అశాంతి పోయింది, ఎవరు ఏం చేస్తారో అని అలజడిపోయింది. కూటమి పాలనతో ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. నేడు ప్రతి ఒక్కరు కూడా భద్రతతో భరోసాతో బతికే పరిస్థితి వచ్చింది. ఎన్నికల ఫలితాలతో చీకటి తొలగిపోయింది. భవిష్యత్తు పైన ఆశలు పెరిగాయి, ఆస్పిరేషన్స్ పెరిగాయి. మన కోట్లిచ్చి గెలిపించారు.